హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే వీడియో లోపలికి అయితే వచ్చి ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్. అయితే నాకు చాలా రోజుల నుంచి కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారు. నేను చాలా వీడియోస్లలో చెప్పుకుంటూనే ఉన్నా. రీసెంట్గా నిన్న కూడా తీసి పెట్టిన ఒక వీడియో అయితే అది చూడని వాళ్ళు ఏమో కానీ అసలు ఘోరంగా అయితే పెడుతున్నారు కామెంట్లు. దానికోసం మాట్లాడదామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నా. వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నా. ఏమంటారంటే నీకు మీ ఆయనకి గొడవ అయింది, నువ్వు మీ ఆయనతో గొడవ పెట్టుకొని వచ్చినావు కాకపోతే చెప్తలేవు అని చాలామంది అయితే నాకు కామెంట్ పెడుతున్నారు. ఇంకా అట్లా అనుకునే వాళ్ళని మనం ఏం చేయలేము కదా. అసలు మా ఆయనతో నేను గొడవ పెట్టుకొని వచ్చినా, అసలు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నా ఏంది అనేది కూడా నేను చాలా వీడియోస్లలో అయితే చెప్పిన. అసలు మా మధ్యలో ఏం జరిగింది, ఏంది, నాకు ఏం ప్రాబ్లం ఉంది అని అయితే అన్నీ నేను వీడియోస్లలో చెప్పుకుంటూ వస్తున్నా. షార్ట్ వీడియోస్లలో కాకపోతే ఫుల్ వీడియోస్లలో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో నా ఛానల్లో కాకుండా అక్క ఛానల్లో కూడా అట్లా చెప్పుకుంటూ వచ్చినాయి. ఎందుకంటే కొంతమంది నాది తక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి అక్కది అట్లయినా చూస్తారు, అట్లయినా జనాలకు అర్థమవుతుంది కావచ్చు అన్నట్టుగా నేను ఎక్కువ శాతం ఎవరికి భయపడను. అంటే నన్ను దూరం పెట్టే వాళ్ళకి నేను దగ్గర కావాలని అస్సలు చూడను. ఏమైనా ఉంటే డైరెక్ట్ మొహం ముందలా చెప్పేస్తా. నాకు దాచుకోవాల్సిన అవసరం అయితే నాకేం లేదు. ఇంకా నిన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కింద చాలా ఘోరంగా అయితే కామెంట్లు పెడుతున్నారు. అవి నేను ఉంచకుండా తీసేసి ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి నిజంగా నాకు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే మాత్రం నేను తీసేస్తే వాటిని అయితే ఉంచాను. ఫస్ట్ ఉంచబుద్ధి కాదు. ఏదైనా బ్యాడ్ కామెంట్ వచ్చిందనుకో, ఎవరన్నా మనకు తెలియదు, మన గురించి తెలియని వాళ్ళే పెడతారు అట్లా. అయితే ఆ పెట్టిన వాళ్ళు ఎట్లా అంటే మనం వాళ్ళకి నచ్చదు, వాళ్ళు పెడతారు, పెట్టి వెళ్ళిపోతారు. కానీ మన మీద మంచి ఒపీనియన్ ఉన్నవాళ్ళు ఆ కామెంట్ చూసి వాళ్ళు కూడా అయ్యో వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని ఆలోచన వస్తుంది. వాళ్ళు కూడా అట్లా మారిపోతారు అనుకుంటారు. ఇక మంచి అనుకునే వాళ్ళు రోజు ఆ కామెంట్ చూడగానే చెడు వీళ్ళు అని అనుకుంటారు అనమాట. ఎంతో తెలుసు వీళ్ళకి, వీళ్ళ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. మనకే తెలియదు, తెలియక వీళ్ళని మంచి అనుకుంటున్నాం అని అనుకొని బ్యాడ్గా ఆలోచిస్తారనమాట. ఆలోచన వాళ్ళకి రానియొద్దు. మనమంటే ఏంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది, ఈరోజు ఏం తింటున్నాం, ఏం వండుకుంటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మాది డైలీ వ్లాగ్ లెక్క చేస్తాను. డైలీ వీడియోస్ ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి వస్తుంది కదా. అవన్నీ అయితే చూసే వాళ్ళకి అర్థమవుతుంది మేము రైటా రాంగా అనేది. మమ్మల్ని ఇప్పుడు చూడబట్టి దగ్గర మా చెల్లెనన్న 1 year అవుతుంది చూడబట్టి. కానీ నన్ను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. నా పరిస్థితి నిజంగానే ఇట్లా ఉందా లేకపోతే ఎట్లా ఉంది, నేను ఒకవేళ అబద్ధం చెప్పిన అనుకో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మా ఏరియాలలో ఉన్న వాళ్ళు నా పరిస్థితి ఎట్లుంది, నేను ఎలాంటిదని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. అబ్బో ఈ వీడియో చూసి నేను కాందాని అవును అని చెప్పిన అనుకో, అబ్బో ఈమె చెప్పేది మంచిగానే ఉంది, కథ ముద్దుగానే ఉంది, అన్ని అబద్ధాలు చెప్తారు రాజేశ్వరి అని అంటారు. ఇప్పుడు నన్ను మీరు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కానీ ఇక్కడ మొత్తానికైతే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా. అందుకే వేరే వాళ్ళు బ్యాడ్గా అనుకొని పెట్టినా మమ్మల్ని మంచి అనుకునే వాళ్ళు మాత్రం ఆ కామెంట్ చూసి బ్యాడ్గా అనుకోవద్దు. అట్లా అనుకోరు కూడా. చాలామంది అయితే వాళ్ళకి రిప్లైలు కూడా ఇస్తుంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా సబ్స్క్రైబర్స్, వాళ్ళకు మనం నెగిటివ్ అయిపోతాం. అందుకే మేము కామెంట్స్ అయితే డిలీట్ కానీ బ్లాక్ కానీ చేస్తాం అనమాట. కాకపోతే కొన్నిసార్లు ఐటీకి కూడా రిప్లై ఇవ్వడానికి ఈ వీడియో అనమాట. కొన్ని అయితే అట్నే ఉంచి టార్గెట్గా కూడా పెట్టుకొని కూడా కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతుంటారు. నేను ఇక్కడ వచ్చినప్పుడే నాకు విపరీతంగా కామెంట్స్ అయితే పెరిగిపోతాయి. ఇంకా అందులో ఇంకా చాలామంది నాకు ఏమని పెట్టిరంటే, నువ్వు మీ ఆయనతో గొడవ పెట్టుకొని ఇక్కడికి వచ్చినావు, అన్ని అబద్ధాలు చెప్తున్నావు ఇక్కడ వండుకుంటూ అని కామెంట్ అయితే పెట్టారు. అయితే ఈ వీడియో కూడా చూస్తుంటారు కదా అత్తమ్మ వాళ్ళు కానీ, అవును, అందరు చూస్తారు కదా. ఈ ఏ వీడియో పెట్టినా ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా చూస్తారు. మేము ఏదైనా అబద్ధం చెప్తే అక్కడి నుంచి కూడా అంటారు కదా, ఏ ఒక్కటి అబద్ధం లేకుండా చెల్లి అయితే అంత నిజమే చెప్తుంది. చెల్లె ప్రతి ఒక్కటి ఏదైనా సరే, మీరు యూట్యూబ్ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అనుకొని మీరు అడిగే కొన్ని ప్రశ్నలకి సమాధానం అయితే చెప్తుంది. నిన్న కూడా చెప్పింది కదా ఒక వీడియోలో, అన్నీ నిజమే, అబద్ధాలు అయితే లేవు. ఆ వీడియోలో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే కామెంట్ పదే వస్తుంది కాబట్టి ఒకే కామెంట్ మీద ఒక వీడియో చేయాలని
ఈ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. అది చాలా కామెంట్స్ ఏమేమి పెడుతున్నానో అవి తీసుకొని ఆ వీడియో అయితే తీసిన. కాకపోతే ఈ కామెంట్లతోనైతే మంచిగా ఉన్న వాళ్ళకు కూడా ఇంకా గొడవలు వచ్చేటట్టున్నాయి. అట్లా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా ఈ వీడియో తీద్దామని నిర్ణయించుకొని ఇంకేమంటున్నారు, ఇంకా గొడవ పెట్టుకున్నావు ఎందుకు అట్లా చెప్తలేవు, యూట్యూబ్లో అన్నీ చెప్తారు కానీ ఇవెందుకు చెప్పరు మీరు, ఇంకా మంచి అయితేనే చెప్తారు, ఏదైనా చెడు జరుగుతానేమో చెప్పరు అని అంటారు. మంచి చెడు కాదు, మేము ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాం. చాలామంది మా మీద టార్గెట్ పెట్టి ఇట్లా ఈమెకి ఇలాంటి కామెంట్స్ పెడితే ఈమెను బాధ పెట్టాలి అన్నట్టుగా ఆలోచించి పెడుతున్నారు. అదైతే మంచి పద్ధతి కాదు, అట్లయితే అస్సలు పెట్టకండి. మనం ఒక మనిషిని బాధ పెడితే ఏమీ రాదు. మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాం, 100 సంవత్సరాలు బతుకుతామా ఏమో చెప్పలేం, బతుకుతాం అంతే కావచ్చు. మనం ఎప్పటికైనా భూమి మీద ఉండేటోళ్ళం అయితే కాదు కదా. ఇంకా మీ అందరికీ తెలుసు అన్ని రోజులు కాదే, మా అమ్మమ్మ అయితే 60 సంవత్సరాలు రాకముందుకే చనిపోయింది. మళ్ళీ మా నాయనమ్మతోటి పెద్దగా మాకైతే ఏం మెమొరీస్ లేవు. మా తాత అయితే నానమ్మ వాళ్ళ అంటే నానమ్మ తరపు నుంచి తాత, ఆ తాత అయితే నాకైతే గుర్తే లేడు. మా తాత మాకు ఎవ్వరు అనుభవం లేదు అసలు. అందుకే అదే చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో కూడా తెలియదు. మన మనవరాళ్ళని చూస్తామో చూడమో కూడా తెలియదు. మా నాన్న అయితే నా పిల్లల్ని అక్క పిల్లల్నే చూసిండు, తమ్ముని పిల్లల్ని వంశస్తులనే చూడకుండా పోయిండు మా నాన్న. ఇంకా చెల్లె పిల్లల్ని చూడలేదు. అట్లా అనమాట. ఎన్ని రోజులు బతుకుతామో కూడా తెలియదు. ఎవరిని బాధ పెట్టద్దు, బాధ పెట్టే మాటలు అయితే అస్సలు అనొద్దు. ఇంకా అనట్లేరు, చాలా మంది మంచి కామెంట్లు పెడుతున్నారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చెప్తా నేను ఏంది అనేది. మీకు మీ ఆయనకి గొడవ అయిందని పెడుతున్నారు. మీ అందరూ తెలుసు మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అని. మేము పెళ్లి చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాం, ఎన్ని రోజులు, ఎన్ని మాటలు, ఎంతమందితో, కొన్ని సందర్భాలు దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. లవ్ మ్యారేజ్ అంటే ఇంకా అదంతా మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నేను కొత్తగా చెప్పని అవసరం లేదు. నేను 2-3 వీడియోస్ కూడా చెప్పిన అసలు ఎట్లా జరిగింది ఏందనేది కూడా. అది కూడా షార్ట్స్ రూపకంగా చెప్పిన. అయితే మీకు కావాలి అంటే వీళ్ళది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, అసలు ఏం జరిగింది, దెబ్బలు అవి ఇవి అని అంటున్నారు కదా, బాధలు అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ కలిస్తేనే ఒక పెళ్ళి. ఆ పెళ్ళి అంటే అరేంజ్ మ్యారేజ్ అయితే ఇవి ఉండవు కానీ లవ్ మ్యారేజ్ కదా, అన్ని కష్టాలతోటి వీళ్ళ పెళ్ళి అయిందనమాట. అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మీకు కావాలి చెల్లె స్టోరీ, లవ్ స్టోరీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి రేపైతే ఇంకొక వీడియో ద్వారా అయితే ఖచ్చితంగా చెప్తుంది. ఆ షార్ట్స్ చూసిరో లేదో తెలియదు. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తుంది. ఆ బాధలు చెప్పుకోవడానికి మీరు మా ఫ్యామిలీ లెక్క కాబట్టి మీరు అడుగుతున్నారు. స్టార్ట్ చేసిన అంటే ఇంకా నాకు ఏడుపు కూడా ఆగదు. ఎందుకంటే అప్పుడు పడ్డ బాధలు అంతింత బాధలు కావు. అలాంటి బాధలు ఎవ్వరికి రావద్దనే కోరుకుంటా. కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు అనమాట. 2019 నుండి స్టార్ట్ అయింది, ఇంకా ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇంకా అసలు ఏం జరిగింది అయితే అక్కడి నుంచి ఏం జరిగింది నన్ను అయితే అడిగారు, మీ లైఫ్ స్టైల్ ఎట్లా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే నేను కూడా చెప్తున్నా. నా ఛానల్లో అయితే, నా ఛానల్ పేరు ఆల్రెడీ చాలామంది తెలుసు, రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందనమాట. నా లైఫ్లో నా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. కొద్ది జీవితమే అనుభవించిన కదా నేను, ఆ కొద్ది జీవితం నేను నా పుట్టుక నుంచి చెప్పుకొస్తున్నాను అనమాట. మీరు చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి, రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో ఉంటుంది. ఇంకా చెల్లె గురించి లవ్ స్టోరీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి లాంగ్ వీడియో అదే ఉంటుంది అనమాట. ఇంకా వీడియోలకైతే చెప్పమ్మా. నాకు మా ఆయనకైతే ఎటువంటి గొడవ కాలేదు. మీరు చాలామంది అడుగుతున్నారు, గొడవ అయ్యిందంటే నా బర్త్డేకి కూడా మా ఆయన వచ్చింది, మీ అందరికీ తెలుసు. కొంచెం పని బిజీ వల్ల రావట్లేడు కానీ లేకపోతే వస్తూనే ఉంటాడు. ఇంకొకటి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పని జరుగుతుంది. ఇంకా నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇక్కడున్నా, అంతేగాని మాకైతే ఎలాంటి గొడవలే కాదు. ఇప్పటి నుంచి కాదు, మా పెళ్ళై 5 years కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ మేము ఏ ఒక్కరోజు చిన్న గొడవ పెట్టుకొని మాకు ఇట్లా అయింది అని ఇంట్లో కానీ పెద్ద వాళ్ళ ద్వారా కానీ మేము ఎప్పుడు బయట వాళ్ళలేదు. ఏమన్నా భార్య భర్తలు అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇద్దరిని ఒకరు అర్థం చేసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. మేము ఇప్పటికైనా ఎప్పటికైనా మేము ఏదన్నా ఏదైనా గొడవ సిచ్యువేషన్ వచ్చింది అంటే మేము ఎంత కష్టపడి పెళ్లి చేసుకున్నాం అనేది నా మైండ్లోకి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ గొడవ స్టార్ట్ అవుతుందంటే మేము అప్పుడు అంత బాధపడి పెళ్లి చేసుకున్నామంటే ఇందుకేనా, ఇది దీనికోసమేనా అనిపిస్తుంది. చాలామంది ఇష్టపడి పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే
నేను ఇంకా ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరంటే ఒకరు ఓర్చుకొని ఉంటే అది ఖచ్చితంగా నిలబడుతుంది. ఇంకా నా లైఫ్లో ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా నా ఛానల్ ఉంటుంది. నేను చెప్తున్నా అబ్బో ఈమె మంచిది, ఈమె వదిలేసి వచ్చింది ఇక్కడ ఉన్నది చెప్తుందా అని మాత్రం అనుకోకండి. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది కదా. ఇప్పుడు పెళ్లి ప్రేమ అనేది ఒక్కరి నుంచే రాదు ఫ్రెండ్స్, ఇద్దరు ఉంటుంది అది. కాబట్టి ఆల్రెడీ చెప్పిన ఒకరంటే ఒక్కరు ఓర్చుకోవాలి ఫస్ట్. అది ఒకవైపే ఓర్చుకుంటే ఎన్ని రోజులంటూ ఓర్చుకుంటూ పోతారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇద్దరు ఓర్చుకుంటారు, ఒకరు అన్నప్పుడు ఒకరు సైలెంట్గా ఉంటారు. కాబట్టి మేము ఒక భార్య భర్తల కంటే ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో ఎక్కువ ఉంటాం. ఒక ఫ్రెండ్తో ఏ విధంగా మాట్లాడుతానో నేను మా ఆయనతో అట్లుంటా, మా ఆయన నాతో అట్లే ఉంటాడు. ఏమైనా కోపం వచ్చి ఆయనకి ఏదైనా మాట అన్నా కానీ తర్వాత అయితే మళ్ళీ నన్ను దగ్గర తీసుకుంటాడు. ఇంకా ఇలాంటివి అన్నీ కామనే కదా. ఇంకా 6 years కంప్లీట్, అంటే 2019 నుండి మాకు పరిచయం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు నిజానికి చెప్పాలంటే ఎక్కువ శాతం మా ఆయన నన్ను బాధ పెట్టిన రోజులు చాలా తక్కువ, నేనే ఆయనను ఎక్కువ బాధ పెట్టిన. ఇంక ఈ వీడియో ఆయన చూస్తే మాత్రం సారీ చెప్తున్నాను. నేనైతే చాలా విషయాల కాడ బాధ పెట్టిన. ఇంకా అవి కూడా నేను మా ఆయనని పక్కన పెట్టి ఆయనది ఏదైనా స్పెషల్ రోజు ఉన్నప్పుడు మీకు తప్పకుండా అయితే ఆ వీడియోని షేర్ చేసుకుంటా. మా ఆయన అయితే బంగారం, ఇప్పటికి కాదు ఎప్పటికైనా అదే మాట చెప్తాను. నన్నైతే మంచిగా అర్థం చేసుకుంటాడు. మా ఆయన అనగానే నాకు కళ్ళపొంటి అయితే నీళ్ళు వస్తాయి. నాకు తండ్రి లేకపోవచ్చు కానీ కొన్ని విషయాలలో నాకు తండ్రి కంటే ఎక్కువ కూడా ప్రేమ చూపించిన రోజులు ఉన్నాయి. మా నాన్న మాతో ఎక్కువ లేడు, దురదృష్టం అట్లా చేసిండు దేవుడు. ఇంకా అందుకే కావచ్చు నాకు అంత మంచి భర్త నా జీవితంలోకి అయితే తీసుకొచ్చిండు. ప్రజెంట్ ఇప్పటి వరకు ఎప్పటికైనా మంచిగానే ఉంటాం, బాగానే ఉండాలని మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. కొంతమంది పెట్టే కామెంట్లు, నేను మా ఆయనతో మాట్లాడుతూనే ఉంటా, మా ఆయనతో మేము హ్యాపీగా ఉంటాం, ఎంతమంది అడ్డొచ్చినా ఎన్ని చేసినా మేమైతే ఎన్ని చెడు మాటలు చెప్పినా ఇప్పటి వరకు చాలా వరకు చెప్పిరు. అయినా మేమైతే నా మాట మా ఆయన నమ్ముతాడు, మా ఆయన మాట నేను నమ్ముతా. ఇంకా వేరే మధ్యలో మాట ఎవరి మాట అయితే నమ్మం. ఇప్పుడు ఏమైనా అనుకున్న తర్వాత ఎమ్మటే మాట్లాడుకుంటాం. అలాంటిది అన్నట్టు మా లవ్ స్టోరీ అయితే పక్కన వాళ్ళు చెడగొట్టడానికి విడగొట్టడానికి కూడా చాలా మాటలు చెప్తారు. ఆ పక్కన వాళ్ళ మాటలు నమ్మిరు అనుకో జీవితాలు ఆగమైపోతాయి అనమాట. చాలా జీవితాలు అట్నే ఆగమైపోతాయి. ఎవరైనా మనకి ఏదైనా మాట చెప్పినప్పుడు ఒక వ్యక్తి గురించి అది కరెక్టా కాదా అని ఆలోచించాలి. లేకపోతేనే ఓరెక్కడ పోతే మనకిందని వదిలేయాలి. కానీ అది పట్టుకపోయి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళకి వీళ్ళకి లొల్లులు పెట్టించి కొన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి అనమాట. మా దాంట్లోనే ఎవ్వరు మాటలు నమ్మొద్దు. వీళ్ళ ఫ్యామిలీలో కూడా అంతే అనమాట. ఒకరి మాట వినరు, ఎక్కడ విన్న మాట అక్కడనే మర్చిపోతారు అనమాట. అట్లా ఉంటే కుటుంబం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు అనమాట. మా జీవితాలు కొన్ని అట్లనే ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఇంకా వీడియో అయితే ఇంకే చెల్లె చెప్పింది కదా, వాళ్ళ ఆయనకి ఆమెకైతే ఏ గొడవ లేదు, లొల్లి లేదు, రోజు మాట్లాడుకుంటారు, హ్యాపీగా ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, ఇంతే సంతోషంతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. మా చెల్లికి నాన్న లేడు, అంటే మాకు నాన్న లేడు కదా, మా చెల్లికి నాన్న లేని లోటు ఆయన తీరుస్తున్నాడు. అన్న దూరం ఉన్నాడు కదా, అన్నదమ్ములు లేని లోటు కూడా ఆయనే తీరుస్తున్నాడు. ఆయన కూడా ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. మీరు కూడా వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి పిల్లలతోటి కలకాలం అని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకి వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసినా ఇటువంటి కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. కొంతమంది పెట్టే వాళ్ళందరూ పెడతారు, మంచి కామెంట్లు పెడతారు. మీరు మాత్రం మా చెల్లి లవ్ స్టోరీ, పెళ్ళి, పిల్లలు ఇదంతా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసేయండి. అవును, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క కథ లెక్క ఉంటుంది కదా. మరి మా చెల్లి కథ వినాలనుకుంటే మరొకసారి చెప్తున్నా, కామెంట్ చేసేయండి. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. 2019 నుండి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు అయితే సాగుతూనే ఉంది. అందులో మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్ చేస్తే రేపే వీడియో చేస్తాం. బాయ్ మనందరికీ. బాయ్.